ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ అరుంధతి సినిమాలో సార్ అంటే ఆర్ట్ డైరెక్షను సినిమా కోసం ఉపయోగపడడం వేరు, సినిమాలో ఉండడం వేరు, సీన్లో ఆర్ట్ వర్క్ ఉండడం వేరు. అరుంధతి సినిమాలో ఆ, విలన్ని ఆ బాక్స్లో వేసేసి రుద్ర శూల అవన్నీ తీసుకొచ్చి మూసేసేయండి అని చెప్పినప్పుడు వాటి మీద ఆ ఓం అనే ఆ డిజైనింగ్ కానీ ఆ సమాధిని చేసే విధానం కానీ ఆ రాళ్ళు అవి పెట్టడం కానీ సో అక్కడ సీన్లో ఆర్ట్ వర్క్ కనిపించింది. సో అరుంధతి మీకు ఎంత పెద్ద ఛాలెంజింగ్ అయింది లేదా ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? నాకు తెలిసి అరుంధతి ఫస్ట్ అప్రోచ్ చేసిన టెక్నీషియన్ నేనే, జాంబర్ రెడ్డి. ఓకే. ఆ స్టోరీ నాకు కూడా ಇದಕ್ಕೆ ముందే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్టోరీ ఆయన చెప్పినప్పుడే నాకు ఒక చాలా ఇది అనిపించింది. ఆయన సౌండ్ ಅವರು డిస్క్రైబ్ చేసింది అలాగే ఒక్కొక్క క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు ఆ సౌండ్. తర్వాత ఇమ్మీడియట్ నాకు నేనే ఆర్డర్ ఫస్ట్ డిసైడ్ చేశారు. తర్వాత కెమెరామెన్ ఎవరు విఎఫ్ఎక్స్ ఎవరు అన్నది సెకండరీ థింక్ చేశారు. ఆయన ఇలాగా సెట్ కావాలి మెయిన్. నిజంగా కోట చాలా ఇంపార్టెంట్. కోట ఇంపార్టెంట్. ఆ కోటల్ కావాలి సెట్. అది డిస్కషన్ ప్లానింగ్ మొదలు రాహుల్ నంబియార్ ఎంటర్ అయింది. విఎఫ్ఎక్స్ త్రూ రాహుల్ నంబియార్ వచ్చారు. రాహుల్ నంబియార్ ఇస్ డన్ సమ్ విజువలీ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఇచ్చారు ఆయన. అలాగే నా ఇది సెట్ పెద్ద ప్యాండమ్ ఓపరా స్టైల్ పెద్ద మ్యాసివ్ ప్యాలెస్ సెట్టింగ్స్ ఫస్ట్ ఆయన మొన్న స్టూడియోలో వేసింది. తర్వాత ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద డీటెయిల్స్. ఎవరు శ్యాంపర్ రెడ్డి వచ్చి చూసిన తర్వాత అడుగుతారు, సో ఆర్ యూ ఓకే అని చెప్పినప్పుడు ఏదో క్వశ్చన్ మార్క్ ఉంది మీనింగ్. అప్పుడే మనం థింక్ చేయాలి, ఏదో సంథింగ్ ఆయనకి ఏదో నచ్చలేదు దానికోసం ఓకే అని అడుగుతున్నాను. బట్ ఫస్ట్ అన్నీ మనం ఓకే చేసి మనకి హ్యాపీ అయిన తర్వాతనే షూటింగ్ వెళ్తారు. నాకు 2 days కావాలి అవుతుంది, నో ప్రాబ్లమ్, యూ టేక్ యువర్ ఓన్ టైం. అలాగే 2 years అయింది ఆ సినిమా షూటింగ్ చేసి బయటకు వచ్చింది. బట్ అరుంధతి మధ్యలో అంతకు ముందు వేరే డైరెక్టర్ ఉన్నారు, వారి తర్వాత కోరనాకృష్ణ గారు యాడ్ అయ్యారు అని చెప్పి తెలిసింది. సో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? ఆ వర్క్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఆయన డైరెక్షన్ నచ్చలేదు, అందుకని మళ్ళీ కోరనాకృష్ణ గారిని తీసుకొచ్చారని చెప్తారు. అందుకే కోడి రామకృష్ణ సినిమా చేయను ఆయన ఎవరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్టిల్ బికాస్ దట్స్ వై హీ స్టిల్ వాళ్ళిద్దరు బాండింగ్ అది వాళ్ళ మధ్యలో ఉండే ఒక అండర్స్టాండింగ్ చాలా అండర్స్టాండింగ్ అది. ఆ డైరెక్టర్ సెట్ అవ్వదు, ఎవరు కూడా సెట్ అవ్వదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఒక ఏదో ఆయన మైండ్లో ఏదో అనుకుంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం, అది ఎవరో త్రూగా వస్తుంది. ఆయనకి కరెక్ట్ అయిన ప్రాపర్ పర్సన్ కావాలి, కరెక్ట్ క్యాచ్ చేసే పర్సన్ కావాలి. అది దొరకకపోతే ఆయన అప్సెట్ అయిపోతుంది. దానికోసం ఐ కుడెంట్ మేక్ ఎ ఫిలిం. బట్ అంజీ విషయంలో ఏం జరిగింది సార్? అంజీ అంటే నిజం చెప్తున్నాను, ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా తెలుగు సినిమా పరిశ్రమలో మేము చూసిన ఆ విజువల్స్ కానీ ఆ ఆర్ట్ వర్క్ కానీ ఆ గ్రాండియర్ కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంజీ. కానీ అంత ఈజీగా ఆ సినిమా ప్రయాణం సాగలేదు. 4-5 సంవత్సరాల పాటు చాలా కష్టాలు పడ్డారు ఆ సినిమా తీయడానికి అని చెప్పారు. సో అంజీ కోసం కష్టపడ్డ అతిపెద్ద చేతుల్లో మీ చేతులు కూడా ఒకటి. అంజీ ఫుల్ సినిమా నేను చేయలేను యాక్చువల్లీ. అంజీ మిడిల్ నుంచి ఎంటర్ అయింది నేను. ఫస్ట్ స్టార్టింగ్ తోటధరణి కాదు, నితీష్ రాయ్ ఎవరో హిందీ ఆర్ట్ డైరెక్టర్ ఫస్ట్ ఎంటర్ అయింది, నితిన్ దేశాయ్ ఎవరో సంబడి. తర్వాత ఆయన 1 or 2 సెట్టింగ్స్ చేశాను. తర్వాత అవద్దు అని చెప్పేసి మొత్తం డిస్మెల్ చేశారు, ఏం షూట్ చేయలేదు. తర్వాత ఇంకెవరు వచ్చారని తెలియదు నాకు. బట్ తోటధరణి గారు మళ్ళీ ఎంటర్ అయింది. తోటధరణి ఒక ఫారెస్ట్ సెట్ వేసింది, అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫారెస్ట్ సెట్ వేశారు. అదే ఆల్మోస్ట్ 1 year వరకు అలాగే ఉండి షూటింగ్ ప్లాన్ చేసి షూటింగ్ చేసుకోండి. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ కదా, ప్లాన్ చేసుకుంటాను. తర్వాత ఏం తెలీదు, నిన్న పిలిచారు, పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఐ ఎంటర్డ్ ద ఫిలిం, మేడ్ ఎ నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్. తర్వాత ఫినిషింగ్ వరకు నేనే చేశారు. ఆ లోపల ఫస్ట్ స్టార్టింగ్ ఉందా కొంచెం అంత టెంపో కొంచెం లైట్ మిస్ అయ్యేలా అనిపించింది నాకు. చాలా రోజు నుంచి 3 years షూటింగ్ చేస్తున్నాను కదా, పీరియడ్ ఎక్కువ, టైం ఎక్కువ అయింది. మళ్ళీ దానిలో ఏదో గ్రాఫిక్స్ వాళ్ళతో ఏమో ప్రాబ్లమ్స్ జరిగింది చామరసారెడ్డికి, అని అనుకుంటుంది రాలేదు. ఇప్పుడు తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళతోనే ఫినిష్ చేశారు సినిమాని విన్నాను నేను. బట్ ఒకనొక టైంలో అంజీ సినిమాని కంప్లీట్ చేయడం చాలా కష్టం అని అందరూ భావించినప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాత్రమే లేదు, ఎట్టి పరిస్థితుల్లో సినిమా పూర్తి చేస్తానని చెప్పి మరీ ముందుకెళ్ళారంట. అవును, ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ యాక్చువల్లీ ఇది సార్. యాక్చువల్లీ ఏం జరిగిందో నాకు తెలీదు, జస్ట్ ఆయన పర్సన్లా ఉండొచ్చు. బట్ ఫినిషింగ్ వరకు నేను ఉంటాను. తర్వాత ఫినిష్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఇమ్మీడియట్ కేమ్ టు మీ ఓన్లీ, దట్ ఈస్ అరుంధతి. సార్
ఇది ఇంత అద్భుతంగా మీరు మేనేజ్ చేయగలేరు కాబట్టి అరుంధతి ఇచ్చారు అరుంధతి ఇచ్చారు నాకు. సార్. అండ్ చిరంజీవి గారు సార్, అంటే ఓ మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ సినిమాలు చేసే హీరో. అన్ని సంవత్సరాల పాటు ఒక సినిమాకి టైం కేటాయించడం అంటే అసలు మామూలు విషయం కాదు. అండ్ మీకు కూడా చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయంట చిరంజీవి గారు. చిరంజీవి చాలా సినిమా చేశారు. సార్ ఆ క్లోజ్నెస్ గురించి కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఒకసారి చెప్పండి సార్ చిరంజీవి గారు. చిరంజీవి గారితో వర్కింగ్ చాలా ఇంట్రెస్టింగ్. ఒక మనకు ఒక గురువు ఇది ఉంటుంది, సెట్ లాగా ఫీల్ అవ్వచ్చు. మ్మ్. ఎక్కడో వెళ్ళి వచ్చినప్పుడు అక్కడి నుంచి చూస్తారు ఆయన. ఆ. చూసి ఆ క్రెయిన్ గంతకు వచ్చినాడు అశోక్, ఆయన అక్కడి నుంచి వేరే ఎక్కడ కూర్చొని చెప్పు క్రెయిన్ పడిపోతుంది లేకపోతే ఏదో కూడా అయింది అనుకుంటారు. Danger. అలాగే అన్నీ వాచింగ్ చేస్తారు. అబ్జర్వేషన్ చాలా ఇది మ్మ్. క్లియర్గా వాచింగ్ చేస్తారు అందరే చిరంజీవి గారు. బట్ చేసిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ సెట్ అన్ని చూసిన తర్వాత అశోక్ ఎక్కడైనా అడుగుతారు. మ్మ్. అడిగి సో గుడ్, వెరీ గుడ్ ఓకే తర్వాత మేకప్కి వెళ్తారు. ఓకే. ముందు ఆయనకి క్యారవన్ కల్చర్ తక్కువ చిరంజీవి గారు. చిరంజీవి గారికి. మ్మ్. నాకు ఒక చిన్న క్యాబిన్ చేసి ఇవ్వాలి. మ్మ్. సెట్ స్టూడియో ముందు ఆయనకి ఒక బాక్స్ ఇది చేయాలి, ఆయనకి ఒక థర్మోకోల్ అంటించారు, ఏసీ క్యాబిన్ చేయాలి ఇలాగా. ఓకే. అదన్నీ ఒక అన్ని సినిమాకి చేయాలి. అది మ్మ్. క్యారవన్ వెళ్ళి కూర్చున్నాం. మనకి ఏదో డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళి ఇంటరాక్షన్ మాట్లాడతారు. చేసుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు, సార్. ప్రాబ్లమే లేదు. ఇలా క్యారవన్కి వెళ్ళాలి, వచ్చిన వరకు వెయిట్ చేయాలి, అలాగే లేదు. చాలా ఫ్రీ మూమెంట్స్ చిరంజీవి గారు. సార్ అండ్ యాక్చువల్గా ఇక్కడ దాకా సినిమా విషయాలు పక్కన పెడితే నాకు మీ విభాగం గురించి, ఆర్ట్ డైరెక్షన్ ఈ విభాగం గురించి ఒక ప్రశ్న ఉంటుంది సార్. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్లో అందరికంటే ఎక్కువ కష్టపడేది మీ డిపార్ట్మెంటే. ఎందుకంటే సెట్కి ఫస్ట్ మీరు రావాలి, ఆ సెట్ని తయారు చేయాలి, అందరికంటే లాస్ట్ వెళ్ళేటప్పుడు ఆ సెట్ని మళ్ళీ నీట్గా యథావిధిగా ఆ ప్లేస్ని పెట్టి వెళ్ళాలి. చిన్న కష్టం కాదు. బట్ ఎందుకు ఎప్పుడు కూడా ఆర్ట్ డైరెక్షన్ సంబంధించిన పని గురించి నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ స్టేజ్ల మీద చెప్పరు. అది పక్కన పెడితే ఈవెన్ మీరు కూడా పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్లు ఉన్నారు, మీరు తోటతరణి గారు కానీ మీరు ఎవరు కూడా మీడియా ముందుకు రారు, ఇంటర్వ్యూలు ఇవ్వరు, మీ వర్క్ గురించి చెప్పుకోరు. సో ఎందుకు ఆర్ట్ డైరెక్టర్లు మాత్రమే ఇలాంటి ఒక సైలెంట్ మెయింటైన్ చేస్తుంటారు? అది తెలీదు నాకు. ఇప్పుడు అదే గురించి అండి, చాలా డైరెక్టర్స్ ఆర్ట్ డైరెక్టర్ పైన ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. చాలా డైరెక్టర్స్ నేను చెప్పిందే ఆయన చేస్తారు కదా, మళ్ళీ ఏముంది దాని గురించి మళ్ళీ అలాగే థింక్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కడ చెప్పరు కదా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ. చెప్తారు, ఆయన ఎక్స్ట్రాడినరీ వర్క్ ఉందా డెఫినెట్గా చెప్తారు. నేను చెప్పేది ఒక స్టేజ్ మీద కామన్ ఆడియన్స్కి మీ వర్క్ రీచ్ అయ్యే విధానం గురించి నేను చెప్తాను. బూస్టప్ చేసి చెప్పాలని కొంచెం కష్టం. ఇప్పుడు ఈ మధ్య కెమెరామెన్ గురించి కూడా చెప్పట్లేదు అనుకున్నాను, వాళ్ళే చేసుకుంటాను. నా సినిమా మొత్తం నేనే. యాక్చువల్లీ సినిమా ఇస్తే టీం వర్క్. ఎస్. ఆ టీం వెళ్ళకపోతే ఏం చేయడానికి లేదు. మళ్ళీ ఏనికి ఎవరు సోలో క్రెడిట్ తీసుకోండి, వాళ్ళ రెమ్యూనరేషన్ పెంచి వెళ్ళిపోతుంది తవరే ఆ డైరెక్టర్కి ఎంత ఇచ్చారు, ఆయనకి అమౌంట్ వచ్చిందా లేదా అని కూడా డైరెక్టర్స్ అడగను. వాళ్ళది క్లియరెన్స్ తీసుకుంటాం తవరే. బట్ నాకు ఎలా ప్రాబ్లమ్స్ ఐఎమ్ మోర్ క్లోజ్ టు ది ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ ఆ డైరెక్టర్ లాగా వర్క్ చేస్తాను నేను. సార్ మోర్ ఫ్రెండ్లీ అన్ని ప్రొడ్యూస్ తోటి. కరెక్ట్. మీ ట్రావెల్ అంతా కూడా ఎక్కువ హీరోలు డైరెక్టర్ల కంటే కూడా నిర్మాతలతోనే ఎక్కువ జరిగింది. అవును, వాళ్ళకి అది ఖర్చు పెట్టి చేస్తుంది, వాళ్ళకి ఎందుకు ద్రోహం చేయాలి మనం? సినిమా కావాలంటే వాళ్ళతో కష్టపడి చేస్తున్నాను. అశ్వనీత్ గారని నాతో చాలా పక్కన ఉంటారు, మన సెట్ చేసినప్పుడు ఆయన వచ్చి కూర్చుతారు మన పక్కన. ఆడిటర్ ఏం కావాలి, నాయుడు గారు అందరూ ఆడిటర్ ఏం కావాలి చూడండి, ఆడిటర్ సెట్ అయిపోతే మీకు వేయండి. ఆ టైం ఉంటే ట్రీట్మెంట్ డిఫరెంట్. ఇప్పుడు ఈ ప్రజెంట్లో ఉండే సినిమా గురించి నాకు కొంచెం ఎక్కువ తెలీదు, మిడిల్లో కొంచెం బ్రేక్ తీసుకుంటాను నేను. బట్ పదకు ముందే ఉండేది ఆడిటర్కి ఇంపార్టెంట్ ఉంది. నాయుడు గారిని చెప్తారు ఆడిటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆయన వసంతమాళియ సినిమా కూడా చెప్తారు. వసంతమాళియలో ఫుల్ సెట్ వెళ్ళకపోతే సెట్లే ఫుల్ సినిమా అసలు ఆ ఫీలే రాదు, ఆ సినిమా ఫీల్ రాదు. ఆర్ట్ డైరెక్టర్ కదా మెయిన్. ఆర్ట్ డైరెక్టర్ ఉంటేనే కాస్ట్యూమ్ ఏం కలర్ పెట్టాలి, లేకపోతే సెట్లు ఏం కలర్ వేయాలి, ఆర్ట్ డైరెక్టర్ చెప్పాలని చెప్తారు. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ హ్యావింగ్ దట్ ఇంపార్టెంట్. బట్ నేను వచ్చిన తర్వాత బ్రాట్ మోర్ రియాలిటీ. ఒక హౌస్ సెట్లా ఉండకూడదు, రియలా ఉండాలి. అప్పుడు మీకు తెలియదు అది సెట్టా లేకపోతే ఒరిజినల్ తెలియదు. నా సెట్ చూడండి, నేను ఎక్కడ మీకు ఐడెంటిఫై అవ్వదు సెట్టా ఒరిజినల్. ఈవెన్ చార్మినార్ కూడా ఎవరికి చాలా మంది తెలియదు. అది తర్వాత తరంలో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది సెట్ అని చెప్పినాక అప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అవును, అది వీ నోస్ దట్ ప్రపోర్షన్ స్కేల్ అని. ఆ స్కేల్ ప్రకారం వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు
పరువు ప్రతిష్ట సెట్ సినిమా కోసం సెట్ వేశాడు ఇక్కడ రామన్నరి స్టూడియోలో. సార్. గ్రేట్ టౌన్లో, అప్పటి వరకు గ్రేట్ టౌన్లో ఎవరు అంత సెట్టింగ్ చేయలేదు. మ్మ్. ఆ సెట్ ఎనీ బ్లాక్ చూసకుండా రియల్ హౌస్ లాగా ఫీల్ అవుతుంది. బట్ ఇట్స్ టోటలీ ఓపెన్. మ్మ్. ఎక్కడైనా కెమెరా పట్టొచ్చు, ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు. చాలా ఆల్మోస్ట్ 5 years ఇట్ వాస్ దేర్ ఇన్ ద స్టూడియో. సార్. అలాగే చాలా సినిమా చేశాడు దాంట్లో. ఈవెన్ డేవిడ్ దావేనే చాలా సినిమా చేశాడు. మ్మ్. అలాగే ఫస్ట్ నుంచి అలాగే ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వచ్చేసాను నేను. రియలిస్టిక్గా ఉండాలి, ఆరు హానెస్టీ ఉండాలి సెట్లో. ఆర్ట్ డైరెక్టర్ ఇస్ నాట్ సపోజ్ టు డామినేట్. సార్ సార్ ఒక ఆర్ట్ డైరెక్టర్ ప్రయాణంలో కెమెరామ్యాన్తో కలిసి అంటే ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ నాకు తెలిసి వేరు వేరు కాదు, ఎందుకంటే ఇద్దరు కమ్యూనికేట్ అయ్యి సమన్వయంతో చేసుకోవాల్సిన వర్క్ ఇది. మీరు చేయించినప్పుడు ఒక సెట్ వేస్తారు, కొంతమంది కెమెరామ్యాన్ ఉంటారు, కొన్ని బ్లాక్స్ మాత్రమే వాడతారు. బట్ కొంతమంది కెమెరామ్యాన్ ఉంటారు, వాళ్ళు మాస్టర్ షాట్తో స్టార్ట్ చేసి ఎవ్రీ బ్లాక్ వాడుకుంటారు. సో ఇట్లా ఈ మొత్తం ప్రయాణంలో మీ వర్క్కి మీకు బాగా సరిపోయిన మంచి ఫీల్ ఇచ్చిన కెమెరామ్యాన్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఒక్కొక్క కెమెరామెన్ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ లైటింగ్ ఉండొచ్చు. సార్. పీసీ శ్రీరామ్ తోటి వర్క్ చేసిన ఆయన లైటింగ్ స్టైల్ డిఫరెంట్ అండ్ మోర్ హార్ష్ లైటింగ్స్ వాడతారు. Sir. ఫస్ట్ సెట్ ఏముందో అడుగుతాను నేను, మ్మ్. ఏ టైప్ ఆఫ్ లైటింగ్స్ ప్లాన్ చేసుకుంటాను. నువ్వు చేసుకో సో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, నేను చేసుకుంటాం మళ్ళీ చూసుకుంటాం మళ్ళీ అని చెప్తారు ఆయన. మ్మ్. ఇప్పుడు ఏం చేసినా కూడా ఆయన కన్ఫ్యూషన్స్ రాదు. నేను ఏం చేసినా కూడా ఏం కలరు సెట్ ఒక స్ట్రీట్ సెట్ ఫుల్గా మల్టీ కలర్లో వేసాను నేను. మ్మ్. టోటల్లీ మల్టీ కలర్, రెడ్, ఎల్లో, బ్లూ, అలాగే టోటల్లీ ఇలామర్ కలర్స్, గ్లేరోస్. మ్మ్. కెమెరా వచ్చి చెప్తాను నేను, ఇలాగే గ్లేర్ వస్తుంది పర్వాలేదా, యూ డూ ఇట్ అశోక్, నేను చూసుకుంటాం అని సెడ్ అండ్ వండర్ఫుల్ వర్క్. కదా. ఇదే మధు అంబాట్ లాగా కెమెరామెన్ వచ్చాను అనుకోండి, మ్మ్. ఆయన మొత్తం టోటల్ పెయింటింగ్ స్టైల్, మాస్టర్ పెయింటింగ్స్ రెఫర్ చేస్తున్నాను ఎక్కువ. మ్మ్. దానిలో ఎక్కడే లైట్ సోర్సెస్ ఎక్కడ నుంచి వస్తుంది, మ్మ్. ఆ లైట్ సోర్సెస్ ఒకటి ఫాలో చేసుకుంటే దానికి కావాలంటే కలర్ స్కీమ్స్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిన కెమెరామెన్ అదే. అలాగే ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క స్టైల్ ఆఫ్ చాలా చోటకన్నాడు మోర్ ఫ్లాట్ లైట్లు అవును. ప్లాన్ చేసుకుంటాను. అప్పుడు ఆ ప్రకారం మనం మూవ్ చేశాను అనుకోండి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ నేను సెట్ చేసినప్పుడు వాళ్ళ కెమెరామెన్ ఫ్రెండ్లీ ఉండాలి, మ్మ్. ఆయనకి లైటింగ్ ప్లాన్ చేయడానికి స్పేస్ ఉండాలి, లైటింగ్ హైడ్ చేయడానికి ప్లేస్ ఉండాలి. లేకపోతే కన్సీల్డ్ లైటింగ్ నేను చేసేస్తున్నాను. So- చాలా అపార్ట్మెంట్ సెట్టింగ్స్లో నేను కన్సీల్డ్ లైట్లు వేసుకుంటాను మొత్తం. మ్మ్. అవి ప్లాంట్ ఆల్రెడీ లైటింగ్ చేసి ఇస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ ఆర్టిస్ట్ లైట్లు వేసుకుంటే షూటింగ్ చేసుకోవచ్చు.